ఏ బుజ్జి పెద్ద రోలు బోండా పిండి గారెల పిండి రుబ్బుకోవచ్చు. దీన్ని తీసుకుని సింగిల్ టీ. రోకలు లేకుండా రోల్ ఎందుకయ్యా? ఇవాళ సింగిల్ టీ ఇచ్చావంటే 2 రోజుల్లో మంచి రోకలు తీసుకొస్తా. ఇద్దాం లెక్క పాపం. ఈ రోజు కాకపోయినా రేపు పట్టుకొచ్చిస్తాడు. బుజ్జి ఎక్కడబ్బా ఈ మనిషి కనపడడం లేదు? ఆదివారం నాడు అరటి తోటలో, సోమవారం నాడు సరుగుడు తోటలో, మంగళవారం నాడు మామిడి తోటలో, బుధవారం నాడు ఈ చెరుకు తోటలో కలవాలి. ఆ లెక్కన ఇక్కడే ఉండాలి. ఏమై ఉంటాడబ్బా? చేతులు టీ. నాకు తెలుసులే, చేతులు టీకిష్టయా. అరే కళ్ళు మూసింది నేనేనని ఎలా కనిపెట్టేశావు? నువ్వు కాకపోతే ఇంత స్వతంత్రంగా నా మీద ఎవరయ్యా చేయగలరు? నీకు ఒక మంచి బహుమతి తెచ్చాను. ఏమిటో చెప్పుకో. సిగరెట్ పెట్టే. నాకు ఆ సిగరెట్ వాసన ఉంటేనే అసహ్యం. మరి ఆ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? రేపు నుంచి దీన్ని ముట్టుకోను. ఇప్పుడు చెప్పు, ఏం తీసుకొచ్చావు? అలా చెప్పును. నువ్వు కాసేపు కళ్ళు మూసుకుంటే నీకే తెలుస్తుంది. చెప్తున్నాను కదా, కదలకుండా నుంచి కళ్ళు మూసుకో. కళ్ళు కావాలంటే మూసుకుంటాను కానీ కదలకుండా ఉంటాం మాత్రం నా వల్ల కాదు. కళ్ళు మూసుకో. పవిత్ర, ఏంటిది? నీ మంచి మనసు నాకు తెలిపింది ఇదేగా. ఆ రోజు నా కోసం నువ్విచ్చిందే కిష్టయ్యా. నా చేతులతోనే ఇది నీకు కట్టాలని డబ్బులన్నీ కూడబట్టి ఇడిపించుకు తీసుకొచ్చాను. నేను నీకు ఇది కట్టాను కదా, మరి నువ్వు నా మెళ్ళో ఎప్పుడు తాళి కడతావు? కొంతకాలం ఓపిక పట్టు. నేను ఏదైనా పని చూసుకున్నాక. చేసుకున్నది ఓ పనేగా. అది కాదు పవిత్ర, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాక నీకే లోటు రాకుండా చూసుకోవాలిగా. ప్రస్తుతానికి నా దగ్గర డబ్బేమీ లేదు. అందుకే నా బ్రతికే నీ చేతిలో పెడుతున్నాను. కుదిరే వరకు వలకు వలను నాపై విసరకు లగ్గం దాకా పగ్గం వెయ్యి పెద్దల ముద్దరతోనే వద్దకునే రానా రాని ఆవేళ. కులికే కలికి పులికి పడకే వరస కుదిరే రావే సరసకు నీ సోకు ఏలే రాజుని నేనే
ముద్దుల మురళిగా ఒద్దికగా నీ మోరి పైనే నిద్దురపోనివే. మనవు మనకు కుదిరే వరకు వలకు వలను నాపై విసరకు. చెంత చేరి చింత తీరే మందు ఇచ్చి నన్ను ఆదుకోవా. అల్లుడయ్యి పెళ్లి విందు ఆరగించుదాకా ఆగలేవా. దొంగ ముద్దు తీయగుంటదంట, ఈ ఆకతాయి కోరికేమిటంట. ఇయ్యకుంటే తీపి చిచ్చు ఆరదంట, ఇచ్చుకుంటే పిచ్చి రెచ్చిపోవనంట. పలపుల ముళ్ళను గుచ్చిన పిల్ల గాలి లేక జారిపోతావా. మనవు మనకు కుదిరే వరకు వలకు వలను నాపై విసరకు. పూసే సోయగాలు నీ కోసమంట. అందకుండా చిందులేస్తే వాటి నెలనే కోసుకుంటా. తోటమాలి అడిగి తీసుకోవోయ్, తాట ఒలి చేస్తాడు బాబోయ్. తిరిగి వాడి ఎందుకంట వలపత్తంట. పుడకలేసి మనసు నెల ఆపనంట. అన్నో కొన్నో ఎరుగని కన్నెను ఆగు ఆగు రేగిపోబోకు. కొలికే కలికి ఒలికి పడకే వరస కుదిరే రావే సరసకు. లగ్గం దాకా పగ్గం వెయ్యి, పెద్దల ముద్దలతో నీ వద్దకు నేనే రానా రాని ఆ వేళ. కులికి కలికి ఉలికి పడకి లలలా లలలా లాలా లాలా. చెల్లియో చెప్పండి కదా వాళ్ళరా. చెల్లకు మాదా కవడమ్మా, మాదా కవడమమ్మా. రే ఆడాలి ఇంట్లో లేరు, వెళ్ళు తర్వాత రా. మీ ఆడవాళ్ళ కోసం రాలేదండి, అడుక్కోడానికి వచ్చాను. గురు, ఆ నాటకాలోడు లంక దగ్గర లంకిడిలాగా ఇంటి ముందే మకం పెట్టేశాడు. ఆ పిల్లతో మాట్లాడడం కుదరలే. అట్టాగంటే ఎట్టగరా రాజుగా, నేను ఎలాగైనా సరే ఆ పిల్లతో ఒకసారి మాట్లాడాలి. అయితే ఓ పని చెయ్యి. ఏంటి? ఆ నాటకలోడి దగ్గర నువ్వు శిష్యుడిగా చేరిపో. ఆడి దగ్గర ఆడు పద్యాలు పాడి పాడే చంపుతాడు రా. అది కాదు గురు, నువ్వు శిష్యుడిగా చేరతావా, గురుదక్షిణగా ఓ బాటిల్ ఇస్తావా, అది ఆడు చూసుకుంటాడు, నువ్వు ఈ పిల్లని చూసుకో. అదిగో ద్వారక ఆలమ. పట్టుకో. అరే కేటయ్య, గాయోపాక్యాలంలో సీల్లాగా ఉందిరే. శ్రీకుంఠుడి కాళ్ళ మీద పడిపోయిన గైల్లో పడిపోయారా. లేవనా? కొంచెం టైం ఉంది. నువ్వు చేసిన తప్పులని నేను క్షమించాను. ఇప్పుడే ఇప్పుడు చెప్పు, నువ్వు చేసిన తప్పులేటు. మరేం లేదు నరసింహ మామ. మామ మామ అంటే మహానుభావుడు అని అర్థం. మధ్యలో ఆడేవాడు. సరస్వతి కనుట్టి పడుతున్నా నువ్వే. ఇప్పుడు నాకు అర్థమైందిరా, చెప్పుకో. ఈ జీవితానికి నీ దగ్గర సంగీతం నేర్చుకుంటే చాలని వచ్చాను. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతితో వెళ్ళకూడదు కదా, అందుకని ఇవన్నీ పట్టుకొచ్చా. ఒరే నాకు